ఖమ్మం మిర్చి యార్డ్ గొడవలో రైతులకు బేడీలేసుడు మీద గవర్నర్ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. దీని మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలని అడిగారు. రాజ్భవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్, ముఖ్య నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి మాట్లాడారు. ఇష్యూలో చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. గవర్నర్ గారు నివేదించడం జరిగింది. ఇది మంచిది కాదు, ఇది దేనికైనా దారితీస్తుందని చెప్పి కూడా గవర్నర్ గారికి నివేదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం డైవర్ట్ చేసి ఒక సంవత్సరం పాటు రైతులకి ఇవ్వకపోవడం విషయం కూడా గవర్నర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగింది. రైతులకి మద్దతు ధర మంచిగా ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీకి లిఖితపూర్వమైన రిపోర్ట్ ఇచ్చింది. మేము ఆ రిపోర్టు ఆధారంగానే గవర్నర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందంటే, మీరే తెలంగాణలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిందంటున్నారు. మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిన అనుగుణంగా మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎందుకు మీరు మద్దతు చేయడం లేదు, బోనస్ ఇవ్వడం లేదు, బడ్జెట్ కేటాయింపడం లేదని చెప్పి అడగడం జరిగింది. మేము చాలా గవర్నర్ గారి ఆ మీటింగ్తో చాలా సంతృప్తిగా ఉన్నాం.